నాన్న విగ్రహం అంటే ఏంటి? విష్ణు శర్మని అడుగుదాం. మరి విష్ణు శర్మని అడగాలంటే ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. విగ్రహం అంటే ఏమిటి గురుదేవా అని నీలాగానే అడిగారు రాకుమారులు. ఎవరిని అడిగారు? విష్ణు శర్మని అడిగారు. మిత్రలాభం మిత్రభేదం కథలు పూర్తయ్యాయి అని చెప్పగానే ఈ క్వశ్చన్ అడిగినరట. మరి విష్ణు శర్మ విగ్రహం అంటే ఏమిటి అని అడగగానే, నాయనలారా విగ్రహం అంటే ఏమీ లేదు, విగ్రహం అంటే యుద్ధం. ఒక హంసకి ఒక నెమలికి మధ్య జరిగిన యుద్ధం ఇది. ఈ యుద్ధమే కథగా ప్రచారంలో ఉంది, చెబుతాను వినండి అన్నాడు విష్ణు శర్మ. ఇలా చెప్పాడు. విష్ణు శర్మ చెప్పినటువంటి కథను నేను మీకు చెప్తాను. ఏంటా కథ? విగ్రహం. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ అన్ని కూడా పక్షుల గురించి స్టోరీ ఉంటుంది. అంతా కూడా పక్షులకు ఒక రాజు ఉంటాడు. సముద్ర పక్షులు ఉంటాయి, నేల పక్షులు ఉంటాయి. ఇందులో రకరకాల పక్షులు, వాటర్ బర్డ్స్, ల్యాండ్ బర్డ్స్. ఓకే. అనగనగా కర్పూర ద్వీపం. ఆ ద్వీపంలో ఒక సరస్సు ఉంది. దాని పేరు పద్మకేలి. ఆ పద్మకేలిలో హిరణ్య గర్భుడు అనే హంస ఉంది. హంస పేరేంటి? హిరణ్య గర్భుడు. మరి ఆ ద్వీపం పేరేంటి? కర్పూర ద్వీపం. మరి అక్కడ ఉన్న సరస్సు పేరేంటి? పద్మకేలి. ఓకేనా? హిరణ్య గర్భుడు అనే హంస ఉంది. ఆ హంసే అక్కడి పక్షులన్నిటికీ రాజు. హిరణ్య గర్భుడు బుద్ధిమంతుడని, మంచివాడని చెప్పుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళంతా. ఒకరోజు హిరణ్య గర్భుడి దగ్గరికి ఒక కొంగ వచ్చింది. ఆ కొంగ పేరు దీర్ఘముఖుడు. ఈ కొంగ చాలా నెలలుగా అక్కడ లేదు, ఎటో వెళ్ళిపోయింది. మళ్ళీ రావడం ఇదే. దీర్ఘముఖుడిని చూస్తూనే ఆనందంగా పలకరించాడు హిరణ్య గర్భుడు. ఏంటా క్వశ్చన్ అంటే నాకు గుర్తులేదు, తర్వాత అడుగు. సరే, ఈ లోపల కథ చెప్తా, అప్పుడు నువ్వు గుర్తు చేసుకో. నా క్వశ్చన్ గుర్తొచ్చింది. నాకేదో చెప్పాలి, అన్ని పేర్లు నువ్వే గుర్తుంచుకోవచ్చు కదా. నీకెందుకు చెప్తున్నా అంటే నేను మధ్యలో పేర్లు మర్చిపోతున్నా. అందుకని నువ్వే కదా కథ వింటున్నావు, మరి ఇంట్రెస్టింగ్గా, అందుకని నీకే చెప్తున్నా కథ. ఓకేనా? ఓకే. సరే, ఇంతకు ద్వీపం పేరేంటి? చూసినావా? నాకన్నా తెలివిగలవాడు నువ్వే కాబట్టి నీకే చెప్తున్నా పేర్లన్నీ. మరి అక్కడ కొంగ వచ్చింది. కొంగ పేరేంటి? అయ్యో, ఇప్పుడే పిల్లలు తెలియగలవాడని. దీర్ఘముఖుడు. ఎక్కడికి వెళ్ళిండు దీర్ఘముఖుడు? ఎక్కడికో వెళ్ళిండు. చాలా రోజుల తర్వాత వచ్చిండు. హంసరాజు అయినటువంటి హిరణ్య గర్భుడు దీర్ఘముఖుడిని చూసి, ఏంటి దీర్ఘముఖ, చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నావు, అంతా క్షేమమేనా అని అడిగాడు. మీ ప్రజలు మేము ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాం మహారాజా అన్నాడు దీర్ఘముఖుడు. నిన్ను చూసి చాలా రోజులందయ్యా, ఎక్కడికి వెళ్ళావు ఇన్నాళ్ళు, విశేషాలు ఏమిటి అని అడిగాడు హిరణ్య గర్భుడు. విశేషం ఒకటే, నన్ను చూశారుగా, ఇలా చిక్కిపోయాను, అదే విశేషం. ఉన్న ఊరిని కన్న తల్లిని వదులుకుంటే సుఖం ఉండదు మహారాజా అన్నాడు దీర్ఘముఖుడు. అయితే విశేషాలు ఏమి లేవా అని అన్నాడు. లేకపోవడం ఏమిటి మహారాజా, బోలెడన్ని ఉన్నాయి, కానీ అవన్నీ చెప్పాలంటే చాలా రోజులు పడుతుంది. నేను కాస్త విశ్రాంతి తీసుకొని కొంచెం బలం తెచ్చుకున్న తర్వాత మీకు అన్ని విషయాలు చెబుతాను. కాకపోతే చిన్న పొరపాటు చేశాను. ఏం జరిగిందంటే అని చెప్పసాగాడు దీర్ఘముఖుడు. జంబూ ద్వీపంలో వింధ్యా పర్వతం ఒకటి ఉంది. ఆ పర్వతం మీద ఒక నెమలి ఉంది. దాని పేరు చిత్రవర్ణుడు. ఆ చిత్రవర్ణుడే అక్కడి పక్షులకు రాజు. పెద్ద పెద్ద చెట్లు, సెలయేళ్ళు, ఓయమ్మో, ఆ పర్వతం మీద పెద్ద అడవే ఉంది మహారాజా. ఆ అడవిలో నన్ను చూశాయి పక్షులు. నేను కొత్తగా కనిపించానేమో. ఎవరు నువ్వు, ఏ దేశం నీది, ఇక్కడికి ఎందుకు వచ్చావు, మీ రాజెవరు అంటూ ఒకటే గోల చేశాయి. చెప్పాలి కదా, మీ గురించి గట్టిగానే చెప్పాను. నా గురించి కూడా తప్పనిసరి చెప్పుకున్నాను. నా పేరు దీర్ఘముఖుడు అన్నాను. పద్మకేలి నుండి వచ్చానన్నాను. మా రాజు హిరణ్యగర్భుడు అని చెప్పి మా రాజు గొప్ప పుణ్యాత్ముడు అన్నాను.
దేశాలు చూడాలని బయలుదేరాను. చూస్తూ ఇక్కడ వాలాను. మీరు మీ దేశం బాగుంది. ఈరోజు మీతో గడిపి రేపు వెళ్ళిపోతాను. మీకు అభ్యంతరం అయితే చెప్పండి, ఇప్పుడే వెళ్ళిపోతాను అని అన్నాను. ఆ మాట అనేసరికి అతిథుల రాకపోకల మీద అభ్యంతరాలు ఎందుకుంటాయి? భలే వారే, ఉండండి అన్నాయి పక్షులు. బాగా మంచిగా చూసుకున్నాయి. ప్రేమగా అడవిలోని వింతలు విశేషాలు కూడా చూపించాయి. అప్పుడే చిత్రవర్ణుల్ని కలిశాను. అయిందా? ఆ తర్వాత అక్కడి పక్షులు నన్ను ఇలా అడిగాయి, మీకు మీ రాజ్యం బాగుందా, మా రాజ్యం బాగుందా? మీ రాజు గొప్పవాడా, మా రాజు గొప్పవాడా? నువ్వు ఇక్కడుండి ఈ రాజుని పొగడడం కాదు, అసలైన మాటలు చెప్పు అని గట్టిగా అడిగాయి మహారాజా. అప్పుడు ఇక చెప్పక తప్పలేదు మహారాజా. చెప్పాను ఇలా, మీకు బొత్తిగా లోకజ్ఞానం లేనట్టుంది, అందుకే ఇలా ప్రశ్నిస్తున్నారు. బావిలో కప్పలు, మీరు బావిలో కప్పల్లాగా మీరు ఇది గొప్ప అని మీరు అనుకుంటున్నారు. మా రాజ్యానికి మీ రాజ్యానికి పోలిక కుదరదు. మా రాజ్యం ఏనుగైతే మీ రాజ్యం దోమ. ఏనుగుకి దోమక పోలిక పెడతామా అని నవ్వాను మహారాజా. మా దేశం అద్భుతం, అందంగా ఉంటుంది. మీది కీకారణ్యం, చూడ్డానికే చిరాకు పుడుతుంది. మా రాజు ఇంద్రుడు, ఇంద్రవైభవం మా రాజుది. ఏది తిన్నా రాజులా ఉంటాడు. మీది అడవి కదా, మీ రాజు కాయలు దుంపలు తింటూ బతకాలి. మీరు అసలు చెప్పుకోదగిన పక్షులే కాదు, కాకి మూకలు మీరు. మీకు రాజు, దానికి మీరు ఒక సేవకులు అని వాళ్ళని అన్నాను మహారాజా. నెమలి రాజుని పట్టుకొని మీరు వేలాడడం చచా బాగాలేదు. అయినా తప్పు మీది కాదు, మిమ్మల్ని ఇలా పుట్టించాడు భగవంతుడు అన్నాను. ఏంటి, వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళని తిట్టావా అని అడిగాడు హంసరాజు. అవును మహారాజా, నాకు చిర్రెత్తుకొచ్చింది వాళ్ళ ప్రశ్న అడిగేసరికి. అంతంత మాటలు అంటుంటే వింటూ ఊరుకున్నాయా అని అడిగాడు హిరణ్యగర్భుడు. ఊరుకున్నాయి కాబట్టి రెచ్చిపోయాను. తర్వాత ఇంకా వినండి ఏమన్నావు అని అడిగాడు. ఎంతైనా సాటి జీవాలు కాబట్టి, సాటి పక్షులు కాబట్టి మీ క్షేమం కోరి మీకు మాట చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. నిజంగా మీరు బాగుపడాలనుకుంటే, ఇంతకంటే అద్భుతంగా బతకాలంటే స్వర్గం లాంటి మా దేశానికి రండి, అక్కడే ఉండండి. రేపొద్దున నేను బయలుదేరుతాను, అప్పుడు నాతో పాటు మీరు వచ్చేయండి. ఇంకో ఆలోచన పెట్టుకోకండి, పదండి పోదామన్నాను. మరి వస్తాయన్నాయా అడిగాడు హిరణ్యగర్భుడు. అలా అంటే కదలేదు, వస్తామనలేదు. పైగా మిమ్మల్ని, మన రాజ్యాన్ని పొగిడి వాళ్ళ రాజ్యాన్ని కోప్పడినందుకు అవి బాగా కోపం తెచ్చుకున్నాయి మహారాజా. తెచ్చుకొని నన్ను మిమ్మల్ని అనరాని చెడ్డ మాటలు అన్నాయి మహారాజా. తిట్టకుండా తిట్టాయి మహారాజా. అవి చెప్పడానికే నోరు రావడం లేదు అన్నాడు దీర్ఘముఖుడు. అనవసరంగా నన్నెందుకయ్యా ఇరికించావు ఇందులో అని బాధపడ్డాడు హిరణ్యగర్భుడు. ఇరికించడం ఏముంది మహారాజా, రాజభక్తి అది. నా చేత రాజభక్తే అలా మాట్లాడించింది. అయినా ఊరు పేరు లేని వాళ్ళు తిడితే మనకొచ్చే నష్టమేంటి? పిచ్చి ప్రజలు వాళ్ళు, వాళ్ళ బుద్ధే బయటపడింది. బుద్ధి లేని వారికి బుద్ధి చెప్పకూడదు, చెబితే మనకే ప్రమాదం. సలహా చెప్పినా, మంచి చెప్పినా, బుద్ధి చెప్పినా తెలివైన వారికే చెప్పాలి, మంచి వారికే చెప్పాలి. అంతేకాని తెలివి తక్కువ వారికి, బుద్ధి లేని వారికి సలహాలు చెప్పకూడదు. చెబితే కోతులకు నీతులు చెప్పడానికి ప్రయత్నించిన కుందేలులా ప్రమాదంలో పడతాం అన్నాడు ఈ దీర్ఘముఖుడు. ఏంటా కుందేలు కదా అని అడిగాడు హిరణ్యగర్భుడు. చెప్పాడిలా దీర్ఘముఖుడు. ఆ కథ ఏంటో నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం. ఈ పాడ్కాస్ట్లో వినాలి అంటే నువ్వు నాకు ఆ నెమల రాజు పేరేంటి? నెమల రాజు పేరు చిత్రవర్ణుడు. వెరీ గుడ్. ఆ ద్వీపం పేరేంటి? కర్పూర ద్వీపం. వెరీ గుడ్. ఆ పక్షి పేరేంటి? మన ఎవరు వెళ్ళిండ్రు అక్కడికి, ఆ ద్వీపానికి? దీర్ఘముఖుడు వెళ్ళిండు. దీర్ఘముఖుడు ఏం చేసిండు అక్కడికి వెళ్ళి? అన్ని చెడ్డ మాటలు చెప్పిండు ఆ రాజ్యం గురించి. వాళ్ళ రాజ్యం గురించి గొప్పలు చెప్పి వీళ్ళ రాజ్యంలో ఉండి వాళ్ళ రాజ్యం గురించి గొప్పలు చెప్పిండు. అందుకే మనం ఎక్కడ ఏ ఊళ్ళో ఉంటే ఆ విధంగా ప్రవర్తించాలి. ఓకేనా? ఓకే. పాకిస్తాన్కి పోయి ఇండియా ఇస్ గ్రేట్ అన్నాం అనుకో,
నిన్ను వేసి పడేస్తారు ఒక్కొక్కరు. ఇండియాకి వచ్చి పాకిస్తాన్ గ్రేట్ అవుతాం అనుకో, వాళ్ళు కొట్టి కొట్టి కొట్టేస్తారు. అది జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పోతే అక్కడ ఆ మాటలు మాట్లాడకుండా ఉండాలి. అర్థమైందా? మనం మన వాళ్ళని పొగిడినా పర్వాలేదు, కానీ వాళ్ళని తిట్టకూడదు, వేరే వాళ్ళని తిట్టకూడదు. ఓకేనా? అది బ్యాడ్ హ్యాబిట్. సరే, మరి కుందేళ్ళు కోతుల కథ ఏందో నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందామా? అది కూడా ఇప్పుడే. నో, ఇప్పుడు కాదు. ఇప్పుడే.